పిండినప్పుడు డైరెక్ట్ మిషన్ పెట్టేస్తే రక్తం వచ్చిందని చెప్పాడు మనకి. అది కూడా అన్ని గేదెలకు రాలేదన్న, ఓన్లీ 2 గేదెలకే వచ్చింది. ఎందుకు వచ్చిందన్న నన్ను అడిగితే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి షాద్నగర్లో ఉన్నామండి, ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్. ఇక్కడ పాడి రైతులకు కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఇప్పుడు డైరీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళకే కానీ ఎస్పెషల్గా కాంబో ఆఫర్లు అందిస్తున్నారు ఇప్పుడు ఈ పండుగ సీజన్లో. అన్నగారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. నా పేరు నరేందర్ రెడ్డి, ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ షాద్నగర్ మనది. మీరు చూసుకోవచ్చు, మనకు ఒక డైరీ ఫామ్కి సంబంధించిన మెటీరియల్, ప్రతి ఒక్క మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మిల్కింగ్ మిషన్ కావచ్చు, చాప్ కటర్ కావచ్చు, మ్యాట్స్ కావచ్చు, తర్వాత సేఫ్టీ షూస్ అనే చిన్న చిన్న పనిముట్లు అన్నీ అందుబాటు ధరలో మనకు ఉంటాయి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళ రైతులకి మన ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ తరఫున సంక్రాంతి ధమాకా ఆఫర్ కింద 1 HP మిల్కింగ్ మిషన్ మరియు 5 HP చాప్ కటర్ కొన్న ప్రతి రైతుకి ఒక 14,000 రూపాయల బ్రష్ కటర్, మనకి హెవీ క్వాలిటీ బ్రష్ కటర్, 4 స్ట్రోక్ బ్రష్ కటర్ ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి మనకి జనవరి ఎండింగ్ వరకు ఉంటుందండి. బేసిక్గా రైతులకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళకి 2-3 ఆవులు ఉన్న వాళ్ళు కూడా మనకి పెద్ద మిల్కింగ్ మిషన్ తీసుకోవాలన్నా, చిన్నది తీసుకోవాలన్నా, తర్వాత 2-3 గేదెలు ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి, ఎట్లా తీసుకోవాలనే వాళ్ళకి డౌట్ క్లారిటీ ఇస్తున్నాను నేను. బేసిక్గా రైతు దగ్గర ఒక 2 నుంచి 4 ఆవులు ఉన్నాయనుకోండి, ఓన్లీ ఆవులకు మాత్రమే సరిపడే మిషన్ ఇది నానో మిల్కింగ్ మిషన్ అంటారు. ఇది 1 HP నానో మిల్కింగ్ మిషన్. ఇది మనకి దీనికి ఇట్లా ఒక పైప్ వస్తుంది, మనకి ఒక బకెట్ సెట్ వస్తుంది, తర్వాత కింద ఒకటి ఇది మోనోబ్లాక్ సిస్టమ్ అంటారు. మనకి చూసుకోవచ్చు, ఇక్కడ పంప్ వచ్చేసి మోనోబ్లాక్ అంటారు. పంపు మోటార్ 2 ఒక దగ్గర ఉంటాయి. చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఒకదాని తర్వాత ఒకటి ఒక 10 ఆవులకు కూడా తీసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం అని అడుగుతారు. ఇది పంపు మోటార్ 2 ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు రన్ చేస్తే ఇది హీట్ అయిపోయి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐడియాలో ఒక 20 నిమిషాలు నడుపుకునేటట్టుగా దీనికి వెసులుబాటు ఉంటుంది ఈ మిషన్ కి. సో ఇది ఓన్లీ మనకి 2 నుంచి 4 ఆవుల వరకు మాత్రమే పనిచేస్తుంది. మాక్సిమం 5 ఆవుల వరకు తీసుకోవచ్చు. గేదెలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదండి. దీని ధర వచ్చేసి 16,000 రూపాయలు మనకి. ఇప్పుడు దీనికి సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 1 year పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంది, అన్కండిషనల్, ఇంక్లూడింగ్ పల్సేటర్ కూడా 1 year పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా మనకి తీసి మనకి ట్రాన్స్పోర్ట్ వేసేస్తే ఆర్టీసీ కార్గోలో మళ్ళీ మేము కొత్తది వేసేస్తాం. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే మనం వచ్చేస్తుంది వాళ్ళకి, రైతులకి. అంటే తీసుకున్న రోజు నుంచి 1 year పీస్ టు పీస్ రిప్లేస్మెంట్. ఇంకా గ్యారంటీ, వారంటీ కూడా కాదు, గ్యారంటీ అంటారు. వారంటీ అంటేనే రిపేర్ చేసి ఇవ్వడము, గ్యారంటీ అంటేనే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేయడం అంతే. సో దాని తర్వాత మోడల్ వచ్చేసి 1/2 HP మోడల్. మనకి ఒకవేళ 4 నుంచి 5 బఫెలోస్ ఉన్నా, ఒకవేళ 4 నుంచి 8 ఆవులు ఉన్నా కూడా ఇది హైలీ సూటబుల్ అండి. ఇది దీంట్లో కూడా మనం ఏం చేసామంటే బఫెలోస్ కోసం సపరేట్ గా మనము ఆయిల్ బాత్ పంప్ తీసుకొచ్చాం. మనకి అంటే ఇది సపరేట్ గా, ఇంతకుముందు ఏమో మామూలుగా నార్మల్ పంప్స్ ఇస్తుండే, ఈ బఫెలోస్ కి ఈ పంప్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఆయిల్ బాత్ పంప్స్ ఇస్తున్నాము. దీనికి 1/2 HP గోద్రేజ్ మోటార్ ఇస్తున్నాం మనము. దీనికి కూడా 1 year పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఇది సింగిల్ ఫేజ్ కరెంట్ తో రన్ అవుతుంది. ఇది మనకి ధర వచ్చేసి 25,000 రూపాయలు ఉంది. ఆఫర్ కింద 24,000కి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు దీని మొత్తం సెట్ వస్తుంది అని అనుకుంటారు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి ఈ మిషన్ వరకు మాత్రం వస్తుంది, అంటే మనకు ఒక బకెట్ సెట్, తర్వాత ఈ మిషన్ వస్తుంది. ఒకవేళ కరెంట్ లేకుండా కూడా రన్ చేసుకోవాలనే వరకు ఇది 8,000 రూపాయలు మనకి పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నాం సపరేట్ గా. అడిషనల్ గా ఇది 8,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ HTP కూడా రన్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక 8,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది మనకి. సో అంటే దీనికి 24,000 ప్లస్ 8,000 ప్లస్ 8,000 ఇట్లా ఈ విధంగా ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకి అదనంగా ఒకవేళ పెట్రోల్ ఇంజన్ కావాలంటే ఒక 8,000 పెట్టుకోవాలా, HTP కావాలంటే ఇంకొక 8,000 అదనంగా పెట్టుకోవాలి. ఓన్లీ మాకు అవన్నీ వద్దు, మిల్కింగ్ మిషనే కరెంట్ తోటే రన్ చేసుకుంటాం అంటే 24,000లో మనకి 5 బర్రెలు ఉన్నా 6 బర్రెలు ఉన్నా కూడా హ్యాపీగా మిల్కింగ్ చేసుకోవచ్చు దీంతో. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి 1 HP మోడల్ అండి. ఈ 1 HP మోడల్లో 2 బకెట్లు రన్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లాంటి 2 బకెట్లు ఒక ఎట్ ఏ టైం మనం రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 ఆవులకి ఎట్ ఏ టైం మిల్కింగ్ తీసుకోవచ్చు. అంటే ఈ బకెట్, ఈ మిషన్ కి కెపాసిటీ అంత పెద్దగా ఉంటుంది కాబట్టి పంపు 650 LPM అంటారు. ఇది 1 HP గోద్రేజ్ మోటార్ వస్తుంది. కాకపోతే మిషన్ తో పాటు మనం ఒకటే బకెట్ ఇస్తాం మనము. సో ఇంకో బకెట్ వచ్చేసి మిషన్ తో పాటు ఒక బకెట్, ఒక 50 ఫీట్ల పొడుగు పైప్ ఇస్తాం మనము. తర్వాత ఈ మిషన్ వస్తుంది. దీని ధర వచ్చేసి 35,000 రూపాయలు ఉంది మనకి. ఆఫర్ కింద, ఈ సంక్రాంతి ఆఫర్ కింద 33,000కి ఇవ్వడం జరుగుతుంది మనకి. దీంట్లో కూడా 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. ఈ పల్సేటర్ కానీ, తర్వాత ఈ మోటార్ కానీ, పంపుకి కానీ బయట ఎక్కడైనా ఓన్లీ మోటార్కి మాత్రమే ఇస్తారు, పంపుకి ఇవ్వరు, దీనికి ఇవ్వరు. మన దగ్గర ఈ పల్సేటర్ కానీ ఏదైనా కూడా 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ 33,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సార్. మనం చలికాలం కాబట్టి మార్నింగ్ టైంలో మిల్క్ తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మిల్కింగ్ మిషన్ అనేది బఫెలోస్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఇది 100% సపోర్ట్ చేస్తుంది. మనకి ఇచ్చిన దగ్గర 50 నుంచి 60 మంది కస్టమర్స్ కి ఇచ్చాం ఇప్పటికి ఎక్స్క్లూజివ్ బఫెలోస్ కి. చాలా బాగా పనిచేస్తుంది. ఒక కస్టమర్ అయితే 8 బర్రెలకు తీసుకున్నాడు ఈ 1/2 HP తీసుకోపోయి సేమ్ మిషన్. 8 బఫెలోస్ కి హ్యాపీగా మిల్కింగ్ చేసుకుంటున్నాడు ఆయన, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పిన సజెషన్, కొన్ని అది సన్ను గట్టిగా అయిపోయి పిండినప్పుడు డైరెక్ట్ మిషన్ పెట్టేస్తే రక్తం వచ్చిందని చెప్పాడు మనకి. అది కూడా అన్ని గేదెలకు రాలేదన్న, ఓన్లీ 2 గేదెలకే వచ్చింది. ఎందుకు వచ్చిందన్న నన్ను అడిగిండు. అంటే నేనేం చెప్పానంటే సజెషన్, పాలు కానీ లేదంటే పాలు పిండేటప్పుడు కొంచెం ఒకసారి ఇట్లా కిందకి లాగి 2-3 డ్రాపులు కిందకి పిండిన తర్వాత మిషన్ పెట్టినా హ్యాపీగా పనిచేస్తుందని చెప్పాను.
అది ఎవరైతే ఇప్పుడు బఫెలోస్ పెట్టాలని చలికాలం ఓన్లీ చలికాలంలో ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది పొదుగంతా, సన్లు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 2-3 సార్లు మిల్కింగ్ ఇట్లా కిందికి చేతితో చేసిన తర్వాత మన లైనర్ లెక్కించుకుంటే హ్యాపీగా మిల్కింగ్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా? 100% సక్సెస్ఫుల్, 200%. ఎవరికైనా సక్సెస్ఫుల్ అవ్వట్లేదంటే నా దగ్గర రండి, మిషన్ తీసుకొని మీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం. ఓకే. ఎందుకు గ్యారంటీ ఇస్తున్నాను అంటే అదేంటంటే ఇంకొకటి చాలా మందికి కొత్తగా తీసుకెళ్తారు, పోయి పెట్టగానే మిల్కింగ్ వస్తుంది అనేది అది అవాస్తవం. ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 రోజులు ఖచ్చితంగా బఫెలోస్కి అలవాటు కావాలా. దానికంటే ముఖ్యం ఏంటంటే ఈ పెట్టడానికి మనం కూడా ప్రాక్టీస్ అవ్వాలా. సో ఈ లైనర్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టడం అనేది ఇట్లా చాలా మంది ఇట్లా ఏం చేస్తారంటే ఇట్లా పెడతారు, ఆడిపోయి అన్ని ఒకటేసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. సో మనం వాళ్ళు పెట్టేటప్పుడు ఏంటంటే ఇట్లా లేపేటప్పుడు సౌండ్ వస్తుంది దీంట్లో రన్నింగ్ ఉన్నప్పుడు. సో సౌండ్ రాకుండా ఏం చేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకొని ఇంట్లోకి లాక్ అయిన తర్వాత ఇట్లా వదిలేయాలి. వదిలేస్తే సౌండ్ రాకుండా ఉంటుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు గేదెలు బెదురుతాయి. సో ఆ బెదరకుండా ఉండాలంటే ఇట్లా ఆయన ప్రాక్టీస్ కావాలి ఫస్ట్. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు పెట్టే వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ అవుతారో మిల్కింగ్ అనేది హ్యాపీగా వస్తుంది. ఇంకొకటి 3 నుంచి 4 రోజులు ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి మిల్కింగ్ చేసుకుంటే హ్యాపీగా మిల్కింగ్ వస్తుంది సార్. ఏ మిల్కింగ్ మిషన్ తీసుకున్నా అని ఏం సెట్ వస్తుంది అసలు? ఓన్లీ మిల్కింగ్ మిషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, 1 HP మిల్కింగ్ మిషన్. ఇది మనకి మిల్కింగ్ మిషన్ లో ఒక 50 feet పైప్ వస్తుంది, వాక్యూమ్ పైప్ వస్తుంది మనకి. తర్వాత ఒక క్యాన్ సెట్ వస్తుంది, 25 liters బకెట్ సెట్ వస్తుంది. ఏ మిల్కింగ్ మిషన్ కైనా కామన్ ఇవి. దాంతో పాటు ఇవి కింద స్టాండ్, మోటారు, పంప్ వస్తుంది మనకి. దీని వరకు ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు క్లీనింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ లైనర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఏమో ఇది బ్రష్ వస్తుంది, ఒక పెద్ద బ్రష్. సో తర్వాత ఇది వచ్చేసి ఈ పొడుగు బ్రష్ వచ్చేసి ఏమో ఈ పైప్ క్లీనింగ్ చేసుకోవడానికి. మిల్క్ తీసిన తర్వాత ఈ పైప్ అంతా ఏమైతుందంటే ఇది ఉంది కదా లావు ఉన్న పైప్ ఏమైతే దీంట్లో నల్లగా అయిపోతా ఉంటది. సో ఈ పైప్ వచ్చి క్లీన్ చేసుకోవడానికి పొడుగు బ్రష్ అనమాట ఇది. ఈ 2 బ్రష్లు, తర్వాత ఒక క్యాన్ సెట్, ఒక పైప్ సెట్ వస్తుంది మనకి. అదనంగా దీనికి కాకుండా ఒకవేళ కరెంట్ లేకుండా కూడా నడవాలి నాకు, తర్వాత ఒక షెడ్ క్లీనింగ్ చేసుకోవాలి కావాలన్న వాళ్ళకి ఈ సెటప్ వస్తుంది మనకి, కావాలనుకున్న వాళ్ళకి. ఓకే. పెట్రోల్ ఇంజన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. పెట్రోల్ ఇంజన్ అటాచ్ చేసుకోవచ్చు. ఇదే మిషన్ మనం ఏం చేసామంటే ఈ డిజైన్ పెట్రోల్ ఇంజన్ దానికి అటాచ్ చేసుకోవచ్చు, HTP కూడా దానికి అటాచ్ చేసుకోవచ్చు క్లీనింగ్ చేసుకోవడానికి. సో ఇది 1/2 HP కైనా పెట్టుకోవచ్చు, 1 HP కైనా పెట్టుకోవచ్చు, నానో కైనా పెట్టుకోవచ్చు. అంటే కరెంట్ ఉన్నా లేకపోయినా పాలు తీసుకోవచ్చు. ఈ 1/2 HP నుంచి 1 HP లో మాత్రం మనం కరెంట్ ఉన్నా లేకపోయినా వాషింగ్ చేసుకోవచ్చు, తర్వాత మిల్కింగ్ చేసుకోవచ్చు. 1 లీటర్ పెట్రోల్ పోస్తే ఎంతవరకు? ఇది ఒక లీటర్ కి గంటన్నర నడుస్తుంది సార్, గంట నుంచి గంటన్నర నడుస్తుంది. అది కూడా డిపెండ్ అని మనం ఎట్లా ఎక్సిలేటర్ ఎంత పెట్టుకుంటామో. దీని కూడా సేమ్ బండికి ఉన్నట్టే మన ఎక్సిలేటర్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, తర్వాత చౌక్ ఉంటుంది, తర్వాత సేమ్ కార్బన్ ప్లగ్ ఉంటుంది. సో జనరల్ గా దీంట్లో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి చైనా ఇంజన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసేమో మనకి హోండా ఇంజన్ ఉంటుంది. హోండా ఇంజన్ వచ్చేసేమో 17,000 పడుతుంది, చైనా ఇంజన్ వచ్చేసేమో 8,000 పడుతుంది. సో డిపెండ్ ఆన్ ది కస్టమర్. కొంచెం మంది నాకు ఎక్కువ రేట్దే కావాలి, నాకు పర్వాలేదు, నాకు రేట్ తోటి ఇబ్బంది లేదు, నాకు బ్రాండెడే కావాలన్న వాళ్ళకి హోండా ఇస్తాం. దీనికి కూడా మనం 6 months వారంటీ ఇస్తున్నాం. ఏదైనా కార్పొరేటర్ ప్రాబ్లం వస్తే కార్పొరేటర్ వరకు మనం వారంటీ ఇస్తున్నాం, 6 months వారంటీ. మీరు చెప్పారు ఒక మిల్కింగ్ మిషన్ తీసుకుంటే అంటే 1 HP సార్ మనకి 1 HP మిల్కింగ్ మిషన్ ప్లస్ 5 HP చాప్ కటర్. 5 HP ఆ పైన తీసుకున్న చాప్ కటర్ తీసుకున్న వాళ్ళకి ఒకటి 14,000 రూపాయలది మనకి బ్రష్ కట్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా బ్రాండెడ్ 4 stroke. ఇది 4 stroke 14,000 సైడ్ ప్యాక్ బ్రష్ కట్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా డైరీ పెట్టే వాళ్ళు కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్న డైరీ వాళ్ళు కానీ, మిల్కింగ్ మిషన్ చాప్ కటర్ కొనే వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఆ 2 తీసుకున్న వాళ్ళకి ఇది ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి మ్యాట్స్ ఉంటాయి మన దగ్గర, అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర. ఓన్లీ 5 HP చాప్ కటర్. 5 HP ఆ పైన గేర్ మోడల్ చాప్ కటర్ తీసుకున్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చాప్ కట్టర్లో 20,000 కూడా ఉన్నాయి. మనకి 20,000 తీసుకొని ఇది ఒకటి ఫ్రీ అంటే ఇవ్వడం కష్టం అవుతుంది. సో ఎవరైనా పెద్ద ఫార్మర్ ఉన్న వాళ్ళకి, అసలు బేసిక్గా చిన్న చాప్ కటర్ వాడే వాళ్ళకి బ్రష్ కటర్ అవసరమే ఉండదు. పెద్ద ఫామ్ ఉన్న వాళ్ళకి 40-50 ఉన్న వాళ్ళకి గడ్డి కోయడం చాలా ప్రాసెస్ టైం పడుతుంది. కాబట్టి దానికోసం ఇది ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆఫర్ పెట్టామండి. అది కూడా ఓన్లీ January 30 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ ఆఫర్ కింద ఉంటుంది. ఎట్లా అందించిన తర్వాత సర్వీస్ విషయానికి వస్తే ఎట్లా అందిస్తారా, మీరు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారా, ఎట్లా మరి? సర్వీస్ అనేది మనం గత 2-3 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాము. మనకి 20 సంవత్సరాల డైరీ ఫామ్ ఉంది. ఈ రోజు కూడా నాకు 40 ఆవులు ఉన్నాయి, రోజుకి 200 పైన పాలు అవుతున్నాయి. సో ఎవరైనా కస్టమర్ కి ఏం డౌట్ ఉన్నా కూడా మా ఫామ్ లొకేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాము. డైరెక్ట్ మన ఈ స్టోర్ లొకేషన్ కి వస్తే మన ఫామ్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్ళొచ్చు. నా దగ్గర 40 ఆవులు ఉన్నాయి, 2 BROలు ఉన్నారు, ఒక్కొక్కరు 20,000 జీతం ఇస్తున్నాను. సో ఆ డైరీలో అనుభవించిన కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏ క్వాలిటీ ఇస్తే బాగుంటుంది కస్టమర్ కి, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే ఏం చేద్దాం, ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు మైండ్ లో ఆ పాయింట్ తోటే మనం బిజినెస్ చేస్తున్నాము. సో నేను చాప్ కటర్ ఇచ్చిన తర్వాత ఈ ఖరాబ్ అయిన ఎంబడే ఇమ్మీడియట్ గా నేను వెళ్ళి చేస్తా అనేది అవాస్తవం. నేను మైండ్ లో పెట్టుకోవాల్సింది అంటే ఒక చాప్ కటర్ కానీ ఒక మిల్కింగ్ మిషన్ కొనేటప్పుడు దాని గురించి పూర్తిగా క్వాలిటీ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాంట్లో ఏం పోతే ఎట్లా సెల్ఫ్ రిపేర్ చేసుకోవాలో చూసుకొని తీసుకోవాలి ఫస్ట్. దానికి సంబంధించి మాక్సిమం ఒక చాప్ కటర్ ఇస్తే మాత్రం మనకు ఒక 5 సంవత్సరాల వరకు ప్రాబ్లమే రాదు మన దగ్గర.
ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ రాదు అని అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా మిస్హ్యాండ్లింగ్ చేసినప్పుడు అందులో ఏదైనా ఐరన్ ముక్కలు పడడం కానీ రాళ్ళు పడడం కానీ నట్ బోల్ట్ ఊడిపోయి ఆ బ్లేడ్ వెళ్ళి వేరే దానికి తగలడం కానీ అట్లా డ్యామేజ్ అయితే తప్ప డిఫాల్ట్గా దాని దగ్గర డ్యామేజ్ అవ్వదు. మనం ఇచ్చే చాప్ కట్టర్ హ్యాపీగా 5 years వరకు నడుస్తాయి. ఇంకోటి మిల్కింగ్ మిషన్కి వచ్చేసరికి మనకి ఆయిల్ బాత్ పంప్స్ ఇస్తున్నాం. ఇంతకుముందుకు వచ్చేసి ఏంటంటే ఈ పంపులో ఆయిల్ అందులోనే ఉంటుండే బేసిక్గా. అది ఒక్కొక్క కస్టమర్ 1 year వరకు కూడా ఆయిల్ చేంజ్ చేయడు, నడుస్తుంది కదా బాగానే ఉందని చేంజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పైన ఆయిల్ పోస్తే డైలీ ఏదైతే వేస్టేజ్ ఆయిల్ ఉంటుందో ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది ఈ పైప్ నుంచి. సో ఖచ్చితంగా ఇందులో ఆయిల్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయిల్ పోసుకోవాలి దీంట్లో. సో రోజు ఇందులో నుంచి నడిచిన తర్వాత 1 డ్రాప్ 2 డ్రాపులు ఆ రోజుకి తగ్గట్టుగా 2-3 డ్రాపులు అనేది బయటికి కారుతూ ఉంటుంది వేస్టేజ్ ఆయిల్ అనేది. దీనికి ఒక 1 liter బాటిల్ ఏదైనా పెట్టుకొని బయటకి వేస్టేజ్ ఆయిల్ పడేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే క్లియర్ విజిబుల్ అవుతూ ఉంటుంది ఆయిల్ ఎంత ఉంది ఏంటనేది. ఆయిల్ బేస్ చేసుకొని దీన్ని ఇంకోటి ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎప్పుడు దాంట్లో ఆయిల్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఎట్లా సార్ స్టాక్ అందుబాటులో ఉందా? ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంది? ఇప్పుడు జనవరి ఎండింగ్ వరకు ఆఫర్ అవైలబుల్ ఉందండి. మీరు స్టాక్ చూసుకోవచ్చు, మన దగ్గర ప్లెంటీ ఆఫ్ స్టాక్ ఉంది. ఒక 10 నుంచి 20, 30, 40 మిషన్లు కావాలన్నా కూడా సింగిల్ డేనో మనం సప్లై చేయగలుగుతాం. మనం ఎవరికైనా డీలర్లకు కావాలన్నా కూడా మనం సప్లై చేస్తాం, మనం కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు చాప్ కట్టర్లు కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. చాప్ కట్టర్స్ గురించి కూడా సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఈ మిల్కింగ్ మిషన్ ఎస్పెషల్ ఇంకొకటి ఏంటి అంటే లైనర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫుడ్ గ్రేడ్ ఉండాలి, ఇవి చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇట్లా లైనర్స్ ఫ్లెక్సిబుల్ హార్డ్ ఉంటే కష్టం అయితే మనం ప్యూర్ మెలాస్టిక్ కంపెనీ వాడతాం. మీరు ఇక్కడ జూమ్ చేసి చూపించచ్చు, ప్యూర్ మెలాస్టిక్ కంపెనీ. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే మనకు బఫెలోస్కి ఎస్పెషల్లీ బఫెలోస్ మిల్కింగ్ మిషన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బఫెలో లైనర్ సపరేట్ ఉంటుంది. ఈ లైనర్ ఉంటే మాత్రమే తీసుకోవాలి బఫెలోస్కి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బఫెలో లైనర్స్ కింద ఈ హోల్ అనేది పెద్దగా ఉంటుంది మనకి, ఎందుకంటే బఫెలోస్కి టీత్ లావుగా ఉంటాయి కాబట్టి. సో ఇందులో పట్టడానికి ఈ ఆస్కారం ఈజీగా ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది. సో ఇట్లా హోల్ హెవీ ఉంటుంది, ఇంకోటి ఫ్లెక్సిబుల్ ఉంటుంది బఫెలోస్కి ఇచ్చేది. సో దీనివల్ల బఫెలోస్ మిషన్ ఎవరైనా తీసుకుంటారంటే ఖచ్చితంగా ఈ లైనర్ ఉంటేనే తీసుకోండి. ఈ లైనర్ అయితే బఫెలోస్ సెట్ కాదు, ఇది ఓన్లీ బఫెలోస్కి, ఇది బఫెలోస్కి హౌస్కి రెండింటికి సెట్ అవుతుందండి. ఇది మాత్రం ఓన్లీ కౌస్కి మాత్రమే సెట్ అవుతుంది. సో చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే మనకి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వారైతే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో మీరు ఎవరైనా డైరీకి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఏమైనా పరికరాలు కావాలనుకుంటే స్వయంగా మా స్టోర్ని విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి నియర్ దగ్గరనే ఉంటాయి, షాద్నగర్ బైపాస్ అండి. మీరు ఫైనల్గా రైతుకి చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు సురేష్ గారు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది దీంట్లో. సో నా దగ్గర 2 బర్లే ఉన్నాయి కదా, చిన్న మిషన్ వాడితే సరిపోతుంది కదా, నానో సరిపోతుంది 16,000 అని అంటున్నారు. ఈ నానో మిషన్ అనేది ఓన్లీ ఎస్పెషల్లీ ఇది మేడ్ ఫర్ కౌస్, అంటే ఓన్లీ కౌస్కి మాత్రమే పనిచేస్తుంది. ఇది 4 నుంచి 5 ఆవులు ఉన్న వాళ్ళకి హ్యాపీగా పనిచేస్తుంది. బఫెలోస్కి నానో మిషన్ అనేది సూటబుల్ కాదు. ఒక్క బఫెలో ఉన్నా, 2 బఫెలోస్ ఉన్నా, 5 బఫెలోస్ ఉన్నా మినిమం 20-24,000 పెట్టి హాఫ్ HP తీసుకోవాల్సిందే. ఇది క్లారిటీగా రైతులు అబ్జర్వ్ చేయాలి, గమనించగలరు. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు, సార్ నా దగ్గర 2 బర్లే ఉన్నాయి, నాకు 15,000, 16,000 మిల్కింగ్ మిషన్ లేదా అని అడుగుతున్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే గేదెల కన్నా చాలా హార్డ్ వస్తాయి మిల్కింగ్. సో దీని కెపాసిటీ సరిపోదు దీనికి, ఎందుకంటే పంపు కెపాసిటీ హెవీ ఉండాలి, 350 LPM అంటారు. బఫెలోస్కి తీసుకునే ముందు మీ దగ్గర 4 నుంచి 5 గేదెలు ఉంటే హాఫ్ HP తీసుకోండి. తర్వాత ఒక 8 గేదెల నుంచి 10 గేదెలు ఆ పైన ఉంటే 1 HP తీసుకోవడం. 1 HP తీసుకుంటే హ్యాపీగా మిల్కింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఆఫర్ వచ్చేసి జనవరి వరకు అని చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సురేష్ గారు.